హైకోర్టు సింగిల్ బెంచ్ తీర్పును సవాలు చేయాలని టీజీపీఎస్సీ ఆలోచిస్తుంది. డివిజన్ బెంచ్లో పిటిషన్ దాఖలు చేయాలని టీజీపీఎస్సీ నిర్ణయం తీసుకుంది. దీని గురించి మరింత సమాచారం మా సీనియర్ కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, నిన్నటికి మొన్న ఏదైతే గ్రూప్ 1 సంబంధించినటువంటి విషయంలో హైకోర్టు తీసుకున్న నిర్ణయం పట్ల మళ్ళీ దాని గురించి వాల్యుయేషన్ అవకతవకలు కూడా జరిగాయన్నటువంటి ఏదైతే సుప్రీం తీర్పు ఇచ్చిందో తెలంగాణ హైకోర్టు, దానికి సంబంధించి మళ్ళీ పిటిషన్ దాఖలు చేయాలని వెళ్ళాలనుకుంటున్నారు. ఇప్పటికే కొంతమందికి అయితే సర్టిఫికేషన్ వెరిఫికేషన్ కూడా పూర్తయింది. అభ్యర్థులు కూడా ఆందోళన నెలకొంటుంది. దీనికి తాజా అప్డేట్ ఏంటి? రహీం, ఏదైతే గ్రూప్ 1 మెయిన్స్కి సంబంధించి హైకోర్టు సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును సవాల్ చేయాలంటూ కూడా టీజీపీఎస్సీ భావిస్తుంది. ఈ క్రమంలో కూడా ఏదైతే ఈ గ్రూప్ 1కి సంబంధించి రీవాల్యుయేషన్ చేయాలి, మెయిన్స్ పేపర్ రీవాల్యుయేషన్ చేయాలి, లేదంటే మరి రద్దు చేసి మళ్ళీ నోటిఫికేషన్ ఫ్రెష్గా ఇవ్వాలంటూ కూడా హైకోర్టు ఇచ్చిన తీర్పుని ఏదైతే ఇప్పుడు టీజీపీఎస్కి సంబంధించి ప్రభుత్వంతో కూడా చర్చలు జరిపారు. ఈ నేపథ్యంలో కూడా సవాల్ చేస్తూ ఇటు డివిజన్ బెంచ్కి పోవాలి, అవసరమైతే సుప్రీంకోర్టుకు కూడా వెళ్ళాలని కూడా టీజీపీఎస్సీ నిర్ణయం తీసుకుంది. అయితే గ్రూప్ 1 పోస్టుల ఎంపిక అభ్యర్థుల్లో నెలకొన్న ఆందోళన కావచ్చు, అదేవిధంగా వాల్యుయేషన్ పై జరిగిన అవకతవకలు జరిగాయంటూ కూడా ఇప్పటికే 20 మంది అంటే తెలుగుకు సంబంధించిన అభ్యర్థులు కావచ్చు, తెలుగు మీడియం అభ్యర్థులు కావచ్చు, అదేవిధంగా ఇంగ్లీష్ మీడియంకి సంబంధించిన కొంతమంది అభ్యర్థులు అవకతవకలు జరిగాయి వాల్యుయేషన్లో. సో మాకు ఎక్కువ మార్కులు రావాల్సినవి తక్కువ వచ్చాయి అంటూ కూడా వాళ్ళు హైకోర్టుకు వెళ్ళిన నేపథ్యంలో కూడా నిన్న ఏదైతే 2 రోజుల క్రితం హైకోర్టు దానికి సంబంధించి టీజీపీఎస్సీకి సూచించింది. సో ఈ నేపథ్యంలో కూడా రీవాల్యుయేషన్ చేస్తారా, లేదంటే మళ్ళీ రద్దు చేసి కొత్తగా నిర్వహిస్తారంటూ కూడా సూచించిన నేపథ్యంలో కూడా 2 రోజులు చర్చించిన తర్వాత ప్రభుత్వంతో కూడా టీజీపీఎస్సీ చర్చించిన తర్వాత కూడా నిర్ణయం తీసుకుంది. ఇటు డివిజన్ బెంచ్కి పోవాలి, లేదంటే అవసరమైతే సుప్రీంకోర్టుకు పోవాలని కూడా సూచిస్తుంది. ప్రధానంగా ఏంటంటే ప్రిలిమ్స్కు సంబంధించి ఒక హాల్ టికెట్, మెయిన్స్కి సంబంధించిన ఒక హాల్ టికెట్, 2 హాల్ టికెట్ల నేపథ్యంలో కూడా ఇటు అవకతవకలు జరిగాయని, అదేవిధంగా ఒకే సెంటర్కి సంబంధించిన 70 మంది ఒకే సెంటర్కి సంబంధించిన 70 మంది అభ్యర్థులు దీనికి సంబంధించి మెయిన్స్కి అర్హత సాధించడం అనేది కూడా దీంట్లో అవకతవకల్లో భాగంగానే జరిగిందంటూ కూడా ఇప్పటికే అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరొక వైపు ఏదైతే ఈ అంశాలన్నీ కూడా మళ్ళీ ఖచ్చితంగా రీవాల్యుయేషన్ చేయండి అంటూ కూడా అభ్యర్థులు కోర్టుకు వెళ్ళిన నేపథ్యంలో కూడా కోర్టు ఈ విధంగా సూచించింది. సో ఈ క్రమంలో కూడా డివిజన్ బెంచ్కి పోవాలని కూడా టీజీపీఎస్సీ భావిస్తుంది. శ్రీనివాస్, దీని అవసరమైతే దీనికోసం సింగిల్ బెంచ్ నిర్ణయం మీద సుప్రీంకోర్టు కూడా వెళ్ళే ఆలోచనలో ఉన్నారు. ఓ పక్క చూస్తేనేమో సర్టిఫికేట్ వెరిఫికేషన్స్ అయిపోయినాయి, ఆ అభ్యర్థులు దాదాపు ఖాయమని అనుకుంటున్న తరుణంలో ఇటు ఒకవేళ నిజంగా వెరిఫికేషన్ జరిగినప్పటికీ లేదా మళ్ళీ దానికి సంబంధించిన ఎగ్జామ్స్ నిర్వహిస్తే వాళ్ళ పరిస్థితి ఏంటి అనే విషయంలో కూడా నిర్ణయం తీసుకునే పనిలో ఉన్నారా టీజీపీఎస్సీ? టీజీపీఎస్కి సంబంధించి కూడా ఏదైతే అంటే గ్రూప్ 1 విషయంలో కూడా కేసు ఉన్న నేపథ్యంలో కూడా ఒకవేళ ఈ రీవాల్యుయేషన్ కావచ్చు, అదేవిధంగా ఇటు మళ్ళీ రద్దు చేసినా కూడా జాప్యం జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా మేము ఏదైతే టీజీపీఎస్సీ పారదర్శకంగా పరీక్షలు నిర్వహించింది కాబట్టి దాన్ని అనుమతించాలంటూ కూడా ఇప్పటికే డివిజన్ బెంచ్కి హైకోర్టు ఇచ్చిన తీర్పుకు సంబంధించి డివిజన్ బెంచ్కి పోవాలని టీజీపీఎస్సీ భావిస్తుంది. సో ఈ క్రమంలో కూడా ఒకవేళ డివిజన్ బెంచ్లో కూడా టీజీపీఎస్సీకి అనుకూలంగా తీర్పు రాకపోతే అవసరమైతే సుప్రీంకోర్టుకు వెళ్ళాలనే ఆలోచనతో ఉంది. ప్రధానంగా గతంలో అంటే అడావుడిగా పరీక్షలు నిర్వహించి ఏదైతే ఈ 2 హాల్ టికెట్లు అంటే 3 ప్రధాన కారణాలు అని చెప్పొచ్చు, అడావుడిగా పరీక్షలు నిర్వహించారని కూడా ఇప్పుడు అభ్యర్థులు ఆరోపిస్తున్నారు. అదే టైం ఇవ్వలేదు, మరోవైపు జీవో నెంబర్ 29ను కూడా సవరించాలని కూడా భావించిన నేపథ్యంలో కూడా ఆ వ్యవహారం కావచ్చు, మరోవైపు 2 హాల్ టికెట్లు ఇవ్వడం, ప్రిలిమ్స్కి మెయిన్స్కి ఒకే హాల్ టికెట్ కాకుండా 2 హాల్ టికెట్లు ఇచ్చిన నేపథ్యంలో కూడా ఇవన్నీ జరిగాయి. సో కాబట్టి ఖచ్చితంగా రద్దు చేయాలి, లేదంటే రీవాల్యుయేషన్ చేయాలంటూ కూడా అభ్యర్థులు ఏదైతే హైకోర్టుకు వెళ్ళారు 20 మంది సుమారు 20 మంది అభ్యర్థులు ఈ పరీక్ష మెయిన్స్ రాసిన అభ్యర్థులు హైకోర్టుకు వెళ్ళిన నేపథ్యంలో కూడా హైకోర్టు ఈ రకంగా టీజీపీఎస్కి ప్రభుత్వానికి సూచించింది. సో ఈ క్రమం రీవాల్యుయేషన్ చేస్తారా, లేదంటే రద్దు చేసి మరి పరీక్ష నిర్వహిస్తారా ఆలోచించుకొని చెప్పండి అంటూ కూడా చెప్పిన నేపథ్యంలో కూడా ఈ క్రమంలో డివిజన్ బెంచ్కి పోవాలి. సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పుకు
సవాల్ చేస్తూ డివిజన్ బెంచ్కి పోవాలని చూస్తుంది. ఒకవేళ డివిజన్ బెంచ్ కాకపోయినా సరే సుప్రీంకోర్టుకి వెళ్ళి ఖచ్చితంగా వెళ్ళాలని, ఎందుకంటే ప్రభుత్వం ఎలాంటి పారదర్శకంగా అంటే నిర్వహించింది పరీక్షలు, అదేవిధంగా ఎలాంటి అవకతవకలు జరగలేదని కూడా ఈ విధంగా వెళ్ళాలి సుప్రీంకోర్టుకి అని భావిస్తున్న నేపథ్యంలో కూడా మరి ఏ విధంగా ఈ ముందుకు పోతారు, డివిజన్ బెంచ్ ఏ విధంగా తీర్పు ఇస్తుంది, ఒకవేళ డివిజన్ బెంచ్ తీర్పు ఇవ్వకపోతే సుప్రీంకోర్టుకు వెళ్తారా లేదా అనే అంశాలపై ప్రధానంగా చూస్తున్నారు. ఈ క్రమంలో అభ్యర్థులు మాత్రం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికీ ఎందుకంటే కొంతమందికి సర్టిఫికేట్ కూడా వెరిఫికేషన్ జరిగింది. సో ఖచ్చితంగా తమకు ర్యాంకర్లు, తమకు పోస్టులు ఖచ్చితంగా పలాని మేము అనుకున్న పోస్ట్ వస్తుందంటూ కూడా వాళ్ళు ఊహించుకుంటున్నారు. సో సంతోషం ఉన్న నేపథ్యంలో కూడా ఇలాంటి తీర్పుపై ఆందోళన అయితే ప్రస్తుతం వ్యక్తం అయితే చేస్తున్నారు. రహీం. రైట్, థ్యాంక్ యూ ఫర్ అప్డేట్.